హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. ఈరోజు ఓల్డ్ షర్ట్స్ రీయూజ్ ఐడియాలో నెంబర్ 1 పిల్లో కవర్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలో ఇందులో క్లియర్గా చెప్తున్నాను, చూసేయండి. సింపుల్ స్టెప్స్తో, సింపుల్ ట్రిక్స్తో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. అండ్ స్వింగ్ మిషన్ కూడా అవసరం లేకుండా జస్ట్ బిగినర్స్ కూడా సూది దారం సహాయంతోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చెప్పాను, చూసేయండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్ వీడియో. అండ్ అలాగే మన చందనాస్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన ఏంటంటే పాత పిల్లోస్ అనమాట. వీటి కవర్స్ కొందాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ సైజ్ దొరకక ఇన్ని రోజులు ఆగాం. అది ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ పిల్లో కవర్ చేసుకోవడానికి మెయిన్ మనం ఏదైతే పిల్లోకి కవర్ కావాలనుకుంటున్నామో ఆ పిల్లో అండ్ అలాగే పాత ఓల్డ్ షర్ట్, దారం అండ్ అదేవిధంగా మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉండే నీడిల్ అండ్ కట్ చేసుకోవడానికి సీజర్, అంతే. వీటితోనే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా షర్ట్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్గా రబ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఐరన్ చేసుకునే ఓపిక ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ నేను జస్ట్ చేయితోనే రబ్ చేసి మనకు ఎక్కడి వరకు కావాలో పిల్లో మెజరింగ్ అనేది తీసుకుంటున్నాను. అది టేప్, స్కేల్ ఏది ఇక్కడ ఏం తీసుకోలేదు నేను. జస్ట్ ఏదైతే పిల్లో ఉందో సేమ్ అదే పిల్లోని అక్కడ పెట్టేసి పాకెట్ ఏరియాని మాత్రం అది తీసేసి మనం బటన్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బటన్స్ వస్తున్నాయో కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు బటన్స్ మళ్ళీ స్టిచ్ చేస్తున్నప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కోసం పిల్లోని అక్కడ పెట్టేసుకోవాలి షర్ట్ పైన. అండ్ ఒక్కొక్క 1 ఇంచ్ 4 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్, మీరు వీలుంటే స్కేల్తో అయినా కొట్టుకోవచ్చు లైన్స్. నేను జస్ట్ ఏదో అలా వేసేసాను. 4 సైడ్స్ ఆ లైన్స్ని జాయిన్ చేసుకుంటూ మనం ఏదైతే పిల్లో ఉందో దాని చుట్టూ లైన్ అనేది మార్జిన్ చేస్తున్నాను. 4 సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సీజర్తో దాన్ని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇది మనకు ఒక బాక్స్ షేప్లో వచ్చేస్తుంది. సో దీన్ని కట్ చేసుకోవడమే నెక్స్ట్. నెక్స్ట్ ఇలా కట్ చేసిన పీసెస్ని రెండింటిని రివర్స్లో పెట్టుకోవాలి. అంటే బయట సైడ్ ఉంది, 2 డార్క్ కలర్స్ ఉన్నాయి, రెండింటిని ఒక సైడ్ పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడ కూడా ముడతలు పడకుండా ఈక్వల్గా ఈవెన్ సైజులో ఉండే విధంగా 2 పీసెస్ని పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇది జారిపోతుంది లేదా కరెక్ట్గా ఉండడం లేదు అనుకుంటే పిన్స్ హెల్ప్తో మన గుండు సూదులు కానీ ఏదైనా మన సేఫ్టీ పిన్స్తో అయినా సరే పెట్టుకొని అది కదలకుండా పిన్స్ని 4 సైడ్ సెక్యూర్ చేసుకున్న కుట్టుకునేటప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. దీన్ని నీట్గా మళ్ళీ ఒకసారి రబ్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా. ఇది ఒకవేళ ఐరన్ చేసుకుంటుంటే నీట్గా మనకి ఇదంతా పని ఏమి ఉండదు. సో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సూది దారం నేను 4 వరుసలు తీసుకున్నాను దారం. ఇక్కడ 4 లైన్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా మనం జనరల్గా ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే స్టిచ్ చేస్తూ ఉన్నాను.
ఒకవేళ మీకు స్వింగ్ మిషన్ అవైలబుల్లో ఉంది అంటే మిషన్తో ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని 4 సైడ్స్ని ఈజీగా కుట్టుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇంత టైం పట్టకుండా జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. అండ్ ఇలా కుట్టుకున్నా కూడా గట్టిగానే ఉంటుంది. మనం ఇందాక చూసినట్లయితే అది డాట్స్గా ఉంటుంది స్టిచ్. అది రివర్స్లో చూస్తే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నీట్గా 4 సైడ్స్ ఇట్లా నీట్గా కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. మన పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అండ్ దీన్ని రివర్స్లో తీసేసుకోవాలి. అది ఎలా అంటే ఇందాక మన బటన్స్ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని మనం బటన్స్ని ఓపెన్ చేసుకుంటే మన కవర్ అనేది రివర్స్లో తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. షర్ట్ బటన్స్ని ఓపెన్ చేసుకొని రివర్స్లో తీసుకోవడమే. ఇక్కడ షర్ట్ బటన్స్ని తీసేసుకొని 4 సైడ్స్ని ఇలా కార్నర్స్ పట్టుకొని వెనక్కి లాగితే మనకి పిల్లో కవర్ అనేది నీట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా కార్నర్స్ అనేవి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. తీయడం కూడా ఈజీగానే అయిపోతుంది. అండ్ చూసారా, ఇప్పుడు మన పిల్లో కవర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో పిల్లోని పెట్టేసుకుందాం. అండ్ ఈ పిల్లోస్కే కాకుండా మన టబ్ చైర్కి పిల్లో కవర్స్ దొరకడం చాలా కష్టం కదా. సో ఇదే విధంగా మనం ఇలాగైతే ఈ స్క్వేర్ షేప్లో ఉన్న పిల్లో కవర్ని కట్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా టబ్ చైర్కి కూడా పిల్లోని సర్కిల్గా ఉంటుంది కాబట్టి సేమ్ దాన్ని మెజర్తోనే రౌండ్గా కట్ చేసుకొని కూడా మనం పిల్లో కవర్ని కుట్టుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది, కాకపోతే రౌండ్ షేప్లో ఉంటుంది. ఇంకా పిల్లో కవర్ ఆ క్లాత్తో పోలిస్తే ఈ షర్ట్ క్లాత్ అనేది ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది వాషబుల్. అండ్ అదేవిధంగా మనం కొంచెం మందంగా ఉంది క్లాత్. ఈ బటన్స్ అనేవి గుచ్చుకుంటాయి అనుకుంటే దాన్ని రివర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అలాగే నేను ఇంకొక పిల్లోకి కూడా కవర్ని వేరే షర్ట్తో కుడుతున్నాను. సేమ్ ఇందాక ఎలాగైతే మెజర్ తీసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూసేసేయండి ఎలా కుడుతున్నామో. ఇక్కడ వేరే స్టిచ్ వేద్దామని చూశాను, కానీ ఇలా కుట్టుకోవడం కన్నా నేను ఇందాక ఫస్ట్ దానికి కుట్టిన ఆ స్టిచ్చే ఈజీగా ఉంది. కుట్టుకోవడానికి కూడా తొందరగా అయిపోయింది, వితిన్ 10 మినిట్స్లో అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి రౌండ్గా కుడితే ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది స్టిచ్ చేయడానికి. సో బెటర్ ఏంటంటే ఇలా మనం ఇందాక సూది దారంతో ఫస్ట్ బ్లూ కలర్ పిల్లో కవర్ ఎలా కుట్టానో సేమ్ ఆ స్టిచ్చే ఈజీగా ఉంది.
అండ్ ఇది కూడా ఇట్లా రివర్స్ తీసేసుకొని పిల్లోని ఇందులో పెట్టేసుకుంటున్నాం. అంతే, మన 2 పిల్లో కవర్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పిల్లో కవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా స్వింగ్ మిషన్ అవసరం లేకుండా జస్ట్ బిగినర్స్ కూడా సూది దారం సహాయంతో పిల్లో కవర్స్ని ఎలా చేసుకోవాలో చూసాం కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. అండ్ మీకు ఈ పిల్లోస్ ఎలా అనిపించాయో కమెంట్లో చెప్పండి అండ్ మీరు ట్రై చేయండి.